తను ఏ రోజు కూడా అది ఫీల్ అవుతుంది. ఇంతోడు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఎరగొట్టలేకపోయారు. అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా అవును నన్ను నామినేట్ కూడా చేయలేదు. సో అంతే, అది చచ్చే వరకు. ఆ, కావాలని కాదు, పాపం తనకి తెలుగు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అనుకునేది కాదు మమ్మ, ఇది కాదు, ఇలా ఇలా వాళ్ళ అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా చెప్పిద్ది, వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని కానీ బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసేది తప్ప ఇంక అంతకంటే ఏం లేదు. ఉమ్, ఉమ్. ఆ, క్లబ్స్ ఏం కాదు, అది ప్యాటర్నే అది. టెనెంట్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు. అర్థమైపోయింది, ఓకే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ. అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్లా చూడలేదు కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి గేమ్లో ఉండి వచ్చారు కాబట్టి కొంతమంది అలా అనుకునేవాళ్ళు, వీళ్ళు కామనర్స్ని అలా చూస్తున్నారు అలా అనుకునేవాళ్ళు. కానీ పోను పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు, లేదు లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే, అంతకుమించి ఏం లేదు అని. అండ్ ఇంకొక 5 minutes క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం వెయిట్. అన్నా, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను కామన్ మ్యాన్నే, మీ అందరికీ తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు, జీరో నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ నాకు చాలా హ్యాపీ అండి, నేను కూడా కలిసాం మీ ఇద్దరం. నాకైతే వాడికి వెళ్ళటం నాకు చాలా హ్యాపీ. మాస్క్ మ్యాన్ గారితో ఫైట్. రెమ్యునేషనా అండి? ఓకే, నేను సర్వే అవ్వగలిగేంత అయితే ఇచ్చారండి, హ్యాపీ, నేనే హ్యాపీ. బీపీ జోడియా ఏమండి, నాకు బేసిక్గా కాల్ ఫ్రాక్చర్ అయింది, కొంచెం నిదానంగా సెట్ అయింది. బై వన్. తర్వాత నేను చెప్పాను, మా మమ్మీ ఏడ్ చేశారు నేను 4th వీక్ బయటకు అంటే 4th ప్లేస్లో రాగానే. కానీ నేను తర్వాత చెప్పాను, లేదు మమ్మీ ఇది ప్రాసెస్, ఎవరైనా రావాల్సిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవ్వకు, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను. తను హ్యాపీ ఉన్నారు, ఊరు వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు. దువ్వెలా మాధురి మంచి పర్సన్ అన్న, కాకపోతే మన మీడియాతో మీకు తెలిసిందే కానీ హౌస్లో అయితే చాలా మంచిగా ఉండేవాళ్ళు నాతో. నేను అక్క అక్క అని పిలిచేవాడిని, చాలా మంచి పర్సన్. నేనైతే నేనేమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ యాజ్ పర్సన్స్గా అందరం మనం మంచోళ్ళమే, సిచ్యువేషన్సే మనల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తాయి. నేను అదే అనుకున్నాను హౌస్లో, ఎవరే అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇంత మంచిగా ఉంటున్నారు అని. సో మంచి పర్సన్ అన్న. ఫస్ట్ ఫైనలిస్ట్ ఇది గేమ్ అండి, అది ఇంకా తప్పదు. అంటే ఎవరినైనా ఒకటే అండి, అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు గేమ్లో ఉండాలి, గేమ్లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం, అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం. ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మేము కనపడతాం, లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడం. లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా, మాకు తగ్గ గేమ్ ముందొచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి. అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే, ఒకళ్ళని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు, మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి ఆ టయానికి మేము గేమ్లో ఉంటే మేము గేమ్లో ఉంటాం, అదే ఆలోచించేవాళ్ళం తప్ప ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళు గెలవాలి అలా ఆలోచించేవాళ్ళం కాదు. ఆ ప్రాసెస్లోనే జరిగింది అదంతా. జబర్దస్త్ అండి. సో ఇప్పుడైతే నేను స్టార్ మాలో చేస్తాను. మేబీ జిల్లా పరిషత్ మంచిగా వర్కౌట్ అయింది నాకు, మంచిగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలామంది జిల్లా పరిషత్ ఉండే ఉంటారు.
అన్న చెప్ప ప్రభంజనమా? ఒకటి 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 2 2 2 అన్ని ర్యాంకులు మావే ఈ మాన్యుల్ ప్రభంజనం. సో థ్యాంక్ యూ. సుమన్ శెట్టి అన్న లేపడం ఏం లేదండి. బేసిక్ ఆయన పాపం చాలా జెన్యున్ క్యాండిడేట్, వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్. అండ్ మా కామెడీ దానికి చెందిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్వైట్ చేయగానే వచ్చిన మా మీడియా సహోదరులు, మా అన్నలు అండ్ మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నా మైక్ వైర్ దొక్కినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ చేసి మరీ నా కోసం ఇచ్చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా బయటికి రాగానే మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ ఫెస్టివల్ మూడ్ ఇవన్నీ కొంచెం హడావుడి ఉండటం వల్ల లేదు, మీతో కొంచెం ఫ్రీగా టైం తీసుకొని మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఈరోజు ఇలా మీ అందరిని పిలవటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను కలవడానికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి పరిస్థితి? ప్రభంజనం వెయిట్ అక్కడ తగ్గుతామండి. ఎవరెళ్ళినా తగ్గుతారు అక్కడికి వెళ్తే, బికాజ్ అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, హౌస్లో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, మీరు అందరూ చూస్తూనే ఉంటారు కాబట్టి. యా సో బిగ్ బాస్లో నా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బిగ్ బాస్ అనేది నిజంగా చెప్తున్నా, మనల్ని మనం మార్చుకోవడానికి, మనలో ఉన్న క్వాలిటీస్ బయట పెట్టుకోవడానికి ఒక గొప్ప, అది కోట్లలో కొంతమందికి మాత్రమే వస్తుంది. అలా నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం చూసిన తర్వాత ఇంకా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను తీసుకున్న స్టెప్ కరెక్టే అని నాకు అనిపించింది. సో మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ చూసిన తర్వాతే ఓకే దించాం లోపలికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, అండ్ మీరు ప్రతి ఒక్కళ్ళు నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు మీరు చేసే మెసేజ్లు అవన్నీ చూస్తే అబ్బా ఏంట్రా బాబు ఇంత సంపాదించుకున్నామా, బిగ్ బాస్కి వెళ్ళి ఇంత ప్రేమను సాధించుకున్నామా అనే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ జోనర్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సపరేట్ జోనర్లో ఆడుతూ ఉంటారు. సో నాకు జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే పర్పస్ మీదే నేను వెళ్ళటం జరిగింది. సో అది 100% నేను ఫుల్ఫిల్ చేసుకున్నాననే అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మీ అందరు చేసే మెసేజ్లు కానివ్వండి, మీరు ఇచ్చే అభిమానం కానివ్వండి, అవన్నీ చూస్తే ఓకే మనం వెళ్ళినందుకు ఒక ఎంటర్టైనర్గా మీ అందరిని ఎంటర్టైన్ చేశాను, నవ్వించాను అని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఎక్స్పీరియన్స్ అండి. బిగ్ బాస్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చూసే మీకు మంచి ఎక్స్పీరియన్స్, లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ని పర్టికులర్గా ఈ సీజన్ని అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ వచ్చింది? బిగ్ బాస్లో అంటే మనం చాలామంది అనుకుంటారు బిగ్ బాస్లో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అలా 105 రోజులు యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల? ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉండే. వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బిగ్ బాస్ వాడికి వేరే పరీక్ష కూడా పెడతాడు. సో అట్లా మనం ఏంటి, మన ఒరిజినాలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అని జనాలకి తెలిసేలా చేసేదే బిగ్ బాస్. సో నా ఒరిజినాలిటీ జనాలకు నచ్చుతుందా లేదా, నేను ఇంత ఇలా సాఫ్ట్గా ఉంటాను, మనం ఎవరిని అంటే బాధపడేలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు నాది. సో ఇలా ఉండటం జనాలకు నచ్చుతుందా లేదా, కొంచెం మాసీగా ఉండేవాళ్ళు కూడా నచ్చుతూ ఉంటారు బిగ్ బాస్లో. కొంచెం చిల్ మోడ్ మాసీగా ఉండేవాళ్ళు నచ్చుతారు. ఇలా ఉండేవాళ్ళు ఇదేంటి కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు అని కూడా నచ్చకపోవచ్చు. సో నా క్యారెక్టర్ నచ్చుతుందా లేదా అనుకుంటేనే నేను హౌస్లోకి వెళ్ళాను. బట్ బయటకు వచ్చిన తర్వాత లేదు మీరు చాలా బాగా ఆడారు, చాలా మంచిగా ప్లే చేశారు అండ్ అందరితో బాండ్స్ మంచిగా ఇది చేసుకున్నారు అని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. సో
సో బిగ్ బాస్ లో మీరు లోపల ఉన్నప్పుడు నేను మీ ఊరు వెళ్ళాను, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ ఉన్నారు, మీకు బయట చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంది. బట్ అవి ఓట్లు పడలేదు అనుకుంటున్నారా? ఎందుకు మీరు ఎలిమినేట్ అయ్యే విషయం నుంచి? ఎందుకు ఎలిమినేట్ అయ్యాననేది అది మనకు చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా జరిగిద్దో ఎవ్వరం, మేము హౌస్లో ఉన్న వాళ్ళం కూడా ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాకు కూడా మా ఇమాజినేషన్ కూడా. ఎందుకంటే నాకు సార్ వచ్చి ప్రతి వీక్ ఒక్కళ్ళనే పొగిడితే ఓరి అమ్మ వీళ్ళు ఒక్కళ్ళనే పొగుడుతున్నారు, వీళ్ళే విన్నర్ అవ్వచ్చేమో అనే ఒక ఉంటుంది మాకు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని పొగుడుతారు, వచ్చిన ప్రతి ఒక్కరిని తిడతారు. ఆ 14 మందిలో ఉన్న ప్రతి ఒక్కరిని పొగుడుతారు, ప్రతి ఒక్కరు తప్పులు చెప్తారు, అవి సరిదేసుకుంటా పోవటం తప్ప వీళ్ళు ఫస్ట్లో ఉన్నారు, వీళ్ళు సెకండ్లో ఉన్నారు, అవి మాకు అసలు తెలియనే తెలియదు. అండ్ ఓట్స్ పరంగా వస్తే నాకు తెలిసి అంటే నా కామెడీని ఎక్కువగా అంటే సిటీలో బాగా ఎంజాయ్ చేసిన, ఊర్లలో మా అమ్మ ఏజ్ వాళ్ళు లేదా నేను వెళ్ళినా కూడా ఏదన్నా ఈవెంట్స్కి కానీ వాటికి వెళ్ళినా కూడా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్, మా డాడీ మీకు పెద్ద ఫ్యాన్, మా వైఫ్ మీకు పెద్ద ఫ్యాన్ అలా చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి నాకు తెలిసి హాట్స్టార్లు కష్టమే. అంటే మనం అలవాటు చేస్తుంటే మేబీ నేను నామినేషన్లోకి రాకపోవటం, వాళ్ళకి అలవాటు చేయకపోవటం ఇది ఒక మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో సంజనా గారికి మీ మదర్ ఓట్లు వేసేవాళ్ళు అంట, ఏమంటారు? మీ తర్వాత సంజనా గారికి ఎక్కువ ఓట్లు వేసేవాళ్ళు. నేను అదే కోరుకునేవాడిని. నేను ఎటు నామినేషన్లోకి రావట్లేదు. మా అమ్మ అన్న మా మా అంటే కొంచెం మరీ 100% నాకున్న పెద్ద కోట్లాది మంది